గ్రామంలో వేసవి కాలంలో త్రాగునీటి విషయంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు ఆదివాసీలు. వారి యొక్క పరిస్థితిని పట్టించుకొని అధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల పరిధిలోని గోవేన గ్రామ పంచాయతీకి చెందిన నాయకపుగూడ గ్రామం ఈ వేసవిలో త్రాగునీటి విషయంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గ్రామంలో కేవలం 16 కుటుంబాలు ఉన్నా అక్కడ నివసిస్తున్న 100కు పైగా ఆదివాసుల జీవితాల్లో నీరు అనేది జీవనాధారమే కాకుండా ఒక కలగా మారింది. మానవ హక్కులు అంటూ ఎక్కడో చర్చలు జరుగుతున్నా ఈ యుగంలో నాయకపుగూడ ప్రజలు కనీస జీవన వసతి అయిన త్రాగునీటి కోసం దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ఈ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు ఒక్కసారి 15 రోజులకోసారి మాత్రమే సరఫరా అవుతోంది. 10 నిమిషాల్లో పోయినంత పరిమితంగా పోస్తోంది. మిగిలిన రోజుల్లో గ్రామస్తులు త్రాగునీటి కోసం గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన చిన్న చెలిమి నీరు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఇది రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. వాగునీటిని శుద్ధి చేయకుండా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు విపరీతంగా తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఒక్కరోజుగా లేదా ఏడాది నుంచి తలెత్తింది కాదు. సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఇదే దుస్థితి పునరావృతము అవుతుంది. అనేక సార్లు జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఒక్కసారి కూడా పునరాలోచన జరగలేదు. అధికారులు గ్రామానికి వచ్చి ఆకస్మిక పర్యటనలు చేసినప్పటికీ సమస్యలు మాత్రం పాత కాగితాల్లా పక్కన పడేస్తున్నారు. మీ సమస్యల్ని పరిశీలిస్తాం అనే మాటలే మిగిలిపోయాయి. నీటి చుక్క మాత్రం రాలేదు. గ్రామంలో ఒకే ఒక్క బావి ఉన్నా వేసవిలో అది పూర్తిగా ఎండిపోతుంది. వర్షాకాలం వచ్చాక వాగునీరు పూర్తిగా మురికితో కలిసిపోతుంది. ఆ నీరు తాగడం వల్ల పిల్లలు, పెద్దలు విరోచనాలు, జ్వరం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆపత్కాల పరిస్థితుల్లో ఆసుపత్రులు, వైద్యం కూడా అందుబాటులో ఉండకపోవడంతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నాయకపుగూడ గ్రామంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.